ఈ రోజు మీరు ఒప్పుకోవాల్సిన ఏమన్నా ఉంటే ఒప్పుకోండి, అంతే. ఏమీ లేదు. నువ్వు ఒప్పుకుంటే కనికరించబడతావు. కొంతమందిని ప్రేమించట్లో దూరం అయిపోయాం, అపార్థాలు చేసేసుకుంటున్నాం, లేనిపోయిన బంధాలు తెంపేసుకుంటున్నాం, వంద అభిప్రాయాలు పెట్టేసుకుంటున్నాం. కనీసం ఈ రోజు ఒప్పుకో, దేవా నన్ను క్షమించు. గుండె చెప్పుడు ఆగిపోతే క్షమించనే మాట నీ నోట్లోంచి కొన్ని విలువైన మాటలు మనం చనిపోక ముందే రావాలి. మళ్ళీ చెప్తున్నా ఈ మాటలు, కొన్ని విలువైన మాటలు నువ్వు చచ్చిపోక ముందే రావాలి. చచ్చిపోయిన తర్వాత నీ సమాధి మీద కాదా మాటలు రావాల్సింది, బతుకున్నప్పుడే నీ నోట్లోంచి రావాలి కొన్ని మాటలు. అందులో ఒక విలువైన మాట ఏంటంటే, లార్డ్ ఫర్గివ్ మీ, నన్ను క్షమించు, నన్ను క్షమించు. నీకు తెలుసు నువ్వేంటి. ఏమంటే తెలుసు దావీదు, నేను రాజు అయితే ఏంటయ్యా. ఈ రోజు ఎంతమంది సరే ఇలా ఉన్నారు, ఎవడ కాడు గొప్పోడు, ఎవడ కాడు నీతిమంతుడు, అసలు నేను తప్పు చేశానని ఒప్పుకోవడానికి ఇష్టపడతలేదే. కానీ దావీదు తెలుసా, దేవా నన్ను క్షమించు, నేను బెత్షెబాతో తప్పు చేశాను, ఇదిగో హిమము కంటే తెల్లగా నన్ను కడుగు నాయన ఒప్పుకున్నాడు. ఈవెన్ హీస్ ఎ కింగ్, అతడు రాజు స్థానంలో ఉండి ఒప్పుకున్నాడు. అందుకే దావీదు నా హృదయానుసారి అయ్యా, నేను నిన్ను నలుగురిలో ఒప్పుకోమంటలేదే. నువ్వేంటో నీకు తెలిసినప్పుడు ఇంకా ఎందుకు అలా దాచిపెట్టాలనుకుంటున్నాను?